హాయ్ హలో వెల్కమ్ టు హార్ష్మ్యాన్ స్పోర్ట్స్. ఈరోజు మనం ఇండియా వర్సెస్ నమీబియా మ్యాచ్ నిన్నటి టేక్అవేస్ అండ్ మొన్నటి టేక్అవేస్, ఎందుకంటే మొన్నటి వీడియో లైవ్ స్ట్రీమ్ చేసాము, బట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి టచ్ చేద్దాం. అలాగే ఈపీఎల్ రౌండప్ ఒకసారి అండ్ కోపా డెల్ రే గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను నమీబియా మ్యాచ్లో మనం మెయిన్ కీ టేక్అవేస్ ఏంటంటే, ఇషాన్ కిషన్ మంచి టచ్లో ఉన్నాడు, అది కంటిన్యూ చేస్తున్నాడు. అండ్ నిన్న పవర్ ప్లేలో ఒక రికార్డ్ బ్రేక్ చేసాం. ఇది 86 రన్స్ చేసి పవర్ ప్లేలో హైయెస్ట్ స్కోర్ చేసాం. అది కూడా తన కాంట్రిబ్యూషన్ మెయిన్గా ఉంది. అండ్ ఇషాన్ కిషన్ నిన్న ఇంటర్వ్యూలో చెప్పాడు, పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో, దట్ హీస్ ఫస్ట్ మెయిన్ ప్రయారిటీస్ నౌ క్రికెట్ అని. వేరే విషయాలన్నీ పక్కకు పెట్టి క్రికెట్ మీదే ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేస్తున్నానని. అది మంచి విషయం. తన బ్యాటింగ్ కూడా ఒక మంచి ఫ్లోలో ఉంది. సో దట్స్ ఎ గుడ్ పాయింట్. నెక్స్ట్ వన్ హార్దిక్ పాండ్యా కూడా లైన్లోకి వచ్చాడు. నిన్న ఒకానొక టైంలో మనం 230-240 స్కోర్ చేయగలమేమో అనిపించింది హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేసేటప్పుడు. బట్ ఇన్ ద ఎండ్ కొలాప్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు కూడా చివరిలో డెత్ బౌలింగ్ మంచిగా వేశారు. అదొక కన్సర్న్. నిన్న మన ఇండియా స్పిన్నర్స్ని ఎదుర్కోవడంలో కొంచెం తడబడిందని చెప్పుకోవచ్చు. దాని గురించి తర్వాత మాట్లాడదాం. అంతకుమించి ఏం లేదు. నిన్న మన వాళ్ళు కంప్లీట్ కంట్రోల్ డామినేట్ చేశారు. ఎస్పెషల్లీ వరుణ్ చక్రవర్తిని ఇలాంటి బౌలర్స్ని ఫేస్ చేయడం, ఫస్ట్ టైం ఫేస్ చేసినప్పుడు ఎవరికైనా ఖచ్చితంగా కష్టంగా ఉంటుంది. సో ఫస్ట్ పవర్ ప్లే దాకా నమీబియా కొంచెం పర్వాలేదు అనిపించిన, ఆ తర్వాత మన బౌలర్స్ కంట్రోల్లోకి వచ్చేసింది మ్యాచ్. నిన్నటి జస్ట్ ఒక ప్రాక్టీస్ మ్యాచ్ బిఫోర్ ద కొలంబో మ్యాచ్ అని అనిపించింది. ఇక్కడ ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇండియాకి నెక్స్ట్ పాకిస్తాన్తో మ్యాచ్ ఆడేటప్పుడు అది కొలంబోలో ఆ స్టేడియం పెద్దది, బౌండరీస్ పెద్దవి, అండ్ వికెట్ మీద స్పిన్కి అనుకూలించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో నమీబియా కెప్టెన్ ఇరాస్మస్ తన బౌలింగ్ కొంచెం ఇంచుమించుగా నెక్స్ట్ మ్యాచ్లో మన పాకిస్తాన్ ఉస్మాన్ తారిక్ లాగా పోలి ఉంటుంది. బట్ ఉస్మాన్ తారిక్ మధ్యలో బాల్ పాస్ చేసి మరీ వేస్తూ ఉంటాడు. ఇది ప్రాక్టీస్ అనుకోవచ్చు, కానీ మన వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే, చాలామంది ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ గురించి అది ఇల్లీగల్, అలా అలౌ చేయకూడదని కామెంట్ చేస్తున్నారు. నాకు తెలిసి ఐసీసీ కానీ ఒక సర్టెన్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. అసలు టెస్ట్ చేసి లీగల్గా ఆ రూల్స్ ప్రకారం 15 degrees లోపల బెండ్ అయ్యి ఉందా అది ఒకసారి చెక్ చేసి ఒక గ్రీన్ సిగ్నల్ లాంటిది ఇచ్చేస్తే బాగుంటుంది. లేదంటే ఈ కన్ఫ్యూజన్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది. అది మనం జడ్జ్ చేయలేము లైవ్లో. అది డెఫినెట్గా టెస్టింగ్ రూమ్లోనే దాని టెస్ట్ చేయడానికి అవుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ అసలు రేపు ఏం చేస్తారు అనేది. ఎందుకంటే బ్యాట్స్మెన్ ఎప్పుడైనా కానీ బౌలర్ పాస్ అయితే ఆగి వేస్తున్నప్పుడు బ్యాట్స్మెన్ కూడా ఆడేటప్పుడు పాస్ అయ్యాడు అని చెప్పేసి బౌలర్ని కూడా ఆపే అవకాశం ఉంది. అప్పుడు అంపైర్ ఏం డెసిషన్ తీసుకుంటాడని ఇది కూడా ఒకటి కన్ఫ్యూజన్ కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి దీని గురించి సరే ఒక క్లారిఫికేషన్ వచ్చేంత వరకు మనం ఏం చెప్పలేం. సో అది నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్ లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు 16 hours స్పిన్నర్సే చేశారు. 16 hours అంటే ఇంకా ఇండియాతో కూడా అదే టెంప్లెట్లో దిగే అవకాశం ఉంది. మన వాళ్ళు ఎలా స్పిన్నర్స్ని ఎదుర్కొంటారు అనేది ఒక ఛాలెంజ్. ఇది మంచిదే, ఎందుకంటే ఆ మ్యాచ్ ఇంచుమించు మనం ఆ మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా నష్టమేం లేదు. అది పెద్ద ఇంపార్టెంట్ మ్యాచ్ కాదు, ఎందుకంటే ఆ తర్వాత నెదర్లాండ్స్ మ్యాచ్ ఈజీగా గెలిచే అవకాశం ఉంది. కాబట్టి సూపర్ ఎయిట్స్లో ఖచ్చితంగా వెళ్తాం. నెక్స్ట్ మ్యాచ్లో అభిషేక్ శర్మని తొందరపడి ఆడించడం కంటే రెస్ట్ ఇవ్వడమే మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మ్యాచ్ పెద్ద అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు పాకిస్తాన్ మ్యాచ్, బట్ అది కూడా ఒక మంచి ప్రాక్టీస్ మ్యాచ్లో. ఇక మీరేమనుకుంటున్నారు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి అనేది కామెంట్ చేయండి. ఇండియా నెక్స్ట్ మ్యాచ్ కోసం కుల్దీప్ని ఏమన్నా లైన్లోకి తెచ్చే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉందని అనిపిస్తుంది. కానీ ఒకవేళ కుల్దీప్ టీంలోకి వస్తే ప్లేస్లో రావచ్చు అంటే నాకెందుకు హర్షదీప్ ప్లేస్లో రావచ్చేమో అనిపిస్తుంది. హర్షదీప్ సింగ్ కుల్దీప్తో రిప్లేస్ చేస్తారు. అప్పుడు మనకి స్పిన్ ఆప్షన్స్
3 ఆప్షన్ స్పిన్నర్స్ ఉంటారు, అక్షర్, వరుణ్ అండ్ కుల్దీప్. ఎందుకంటే కుల్దీప్ పాకిస్తాన్ మీద మంచిగా బౌలింగ్ పర్ఫార్మెన్సెస్ చేసిన రికార్డు ఉంది కాబట్టి కుల్దీప్ వచ్చే అవకాశం ఉంది. 3 బౌలర్స్, స్పిన్ బౌలర్స్ అండ్ 2 పేసర్స్ లైక్ బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యాతో వెళ్ళే అవకాశం లేకపోలేదు. మేబీ ఒకవేళ వాళ్ళు హర్షదీప్ సింగ్ని కూడా ఉంచి బ్యాట్స్మెన్ సాక్రిఫైస్ చేసే ఉద్దేశం లేకపోవచ్చు. ఎందుకంటే డెఫినెట్గా బ్యాటింగ్ ఒక ఎక్స్ట్రా బ్యాటర్ అనేది ఎప్పుడైనా అడ్వాంటేజే. ఎందుకంటే మనం కొత్తగా ఈ స్పిన్నర్స్ని ఎక్కువ కొంచెం రిస్క్ తీసుకుని ఆడే అవకాశం కూడా ఉండొచ్చు నెక్స్ట్ మ్యాచ్లో. సో దాని మీద నా ఒపీనియన్ అది. మ్యాచెస్కి వస్తే శ్రీలంక ఉమెన్ సింగిల్ హ్యాండెడ్గా శ్రీలంక చిత్తు చేసింది ఉమెన్ని. అందులో వన్ ఆఫ్ ద హోస్ట్ నేషన్స్ అయిన శ్రీలంక కూడా మంచిగా 2 out of 2 గెలిచారు. అయితే వాళ్ళ దాంట్లో కీలక మ్యాచ్ అంటే ఇంట్రెస్టింగ్ మ్యాచ్గా ఉండబోతుంది ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక. ఆ మ్యాచ్ అలా ఆడతారు. ఇంగ్లాండ్తో ఆ పర్ఫార్మెన్స్ తర్వాత శ్రీలంక మీద చాలామందికి హోప్స్ తగ్గిపోయినాయి. బట్ వరల్డ్ కప్లో టీమ్ స్పిరిట్ పెరుగుతుంది అండ్ మనం ఎప్పుడూ చెప్పలేము, ఎవరైనా ఫామ్లోకి రావచ్చు. లైక్ మనం ఒకసారి డే 5కి వెళ్తే వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్, ఎవరు కూడా వెస్టిండీస్కి ఈ వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వకముందు ఛాన్స్ లేదు. కానీ వెస్టిండీస్ టీం చూస్తుంటే ఈ పిచ్చెస్, ఈ కండిషన్స్కి కరెక్ట్గా సూట్ అయ్యేలా అనిపిస్తుంది. మళ్ళీ 2016 ఏమైనా రిపీట్ అయిద్దా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న వాళ్ళు ఇంగ్లాండ్ మీద పర్ఫార్మెన్స్, ఎస్పెషల్లీ స్పిన్నర్స్ చాలా బాగా బౌల్ చేశారు. అది వాళ్ళకి గోయింగ్ ఫార్వర్డ్ చాలా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. సో వెస్టిండీస్ని కూడా మనం తేలిగ్గా తీసి పడేయలేం. ఇక్కడ చాలా బాగా ఆడుతున్నారు. వాళ్ళ బ్యాట్స్మెన్ కూడా సూపర్ పవర్ఫుల్ హిట్టర్స్ ఉన్నారు మొత్తం. సో చేజింగ్లో అయినా వాళ్ళు చేస్ చేయగలరు. ఆ స్పిన్ అటాక్ తోటి దే క్యాన్ బీ డేంజరస్ టు ఎనీ టీమ్ ఆన్ దట్ డే. ఓకే, నెక్స్ట్ ఇంకో మ్యాచ్ నేపాల్ ఇటలీ. నేపాల్ ఫస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్తో చూసి ఆల్మోస్ట్ వాళ్ళు గెలిచే అంత పని చేశారు. సో ఇటలీ మీద ఈజీగా గెలుస్తారు అనుకున్నాం. కానీ ఇటలీ బౌలింగ్ ఎస్పెషల్లీ ఇటలీ వాళ్ళు కూడా స్పిన్తో అదరగొట్టారు. నేపాల్కి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. చాలా మంచిగా బౌలింగ్ చేశారు. నేపాల్ని 123 రన్స్కి ఆల్అౌట్ చేసి వితౌట్ లూజింగ్ ఏ వికెట్ ఇటలీ గెలిచింది. ఎస్పెషల్లీ మోస్కా బ్రదర్స్, అన్నదమ్ములు ఇద్దరు, యాంటనీ మోస్కా అండ్ జస్టిన్ మోస్కా, ఇద్దరు 60 odd runs స్కోర్ చేసి గెలిపించారు. సో ఇది విక్టరీ ఇటలీ లాంటి టీమ్స్కి చాలా బూస్ట్ ఇస్తుంది. ఇంకా ఇటలీ లాగా వేరే దేశాలు కూడా ఇంకా క్రికెట్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ దిస్ వాస్ నెవర్ ఎక్స్పెక్టెడ్. నేపాల్ ఇంగ్లాండ్ మీద పర్ఫార్మెన్స్ చూశాక ఇటలీ మీద ఓడిపోతుందని ఊహించలేదు. సో ఇది కూడా ఒక షాకింగ్ మ్యాచ్ లాగే నిన్న. ఇలాగా ఇంకా యూరోపియన్ కంట్రీస్ ఇంకా చాలా వస్తే భలే ఉంటుంది. మనం ఇంకా వేరే దేశాల్లో కూడా వెళ్ళి క్రికెట్ ఆడతా ఇంకా బాగా గ్రో అవుతూ ఉంటే చూడాలని ఉంది. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ నిన్నటి 3 మ్యాచ్లు. అది మొన్న ఆఫ్ఘనిస్తాన్ అండ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ గురించి మాట్లాడాలనిపిస్తుంది. ఆ రోజు లైవ్ స్ట్రీమ్ చేసాం. లాస్ట్ సెకండ్ సూపర్ ఓవర్లో ఉన్నాం. యాక్చువల్గా సౌత్ ఆఫ్రికా ఎప్పుడు అన్లక్కీ ఫెలోస్, వాళ్ళు ఎంత బాగా ఆడినా ఏదో ఒక బ్యాడ్ లక్ వాళ్ళని వెంటాడుతుంది అనుకున్నాం. కానీ మొన్న ఫస్ట్ టైం వాళ్ళ లక్ వాళ్ళ సైడ్ ఉంది. ఆ లాస్ట్ ఓవర్లో రబాడా లాంటి ఇంటర్నేషనల్ బౌలర్ అన్ని మిస్టేక్స్ చేసినా కూడా చివరికి మ్యాచ్ టై అయింది. టై అయ్యాక ఫస్ట్ సూపర్ ఓవర్, సెకండ్ సూపర్ ఓవర్, నిజంగా ఆ లాస్ట్ సెకండ్ సూపర్ ఓవర్లో కూడా మళ్ళీ లాస్ట్ బాల్ 4 కొట్టుంటే థర్డ్ సూపర్ ఓవర్కి వెళ్ళి ఉండేది. అది ఇంకా సూపర్ ఎగ్జైట్మెంట్గా ఉండేది. బట్ ఎస్, ఆఫ్ఘనిస్తాన్ ఇంకా ఆల్మోస్ట్ అవుట్ అయినట్టే. అది ఫ్రెండ్స్ క్రికెట్ గురించి. నెక్స్ట్ మనం ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్లో ఆర్సెనల్ బ్రెంట్ఫోర్డ్తో డ్రా చేసింది మ్యాచ్. ఈ మ్యాచ్ వాళ్ళకి పెద్ద దెబ్బ టైటిల్ రేస్లో. ఎందుకంటే నిన్న మనకి మ్యాన్ సిటీ ఫులామ్ మీద 3-0తో గెలిచింది. సో ఈ దెబ్బతోటి వాళ్ళు టేబుల్లో జస్ట్ ఆర్సెనల్కి మ్యాన్ సిటీకి ఇప్పుడు కేవలం 4 points డిఫరెన్స్ మాత్రమే ఉంది. యాక్చువల్గా ఈ మ్యాచ్ గెలిచేసి ఉంటే ఆ 6 points డిఫరెన్స్ ఉండేది. మొన్న మాంచెస్టర్ యునైటెడ్తో ఆర్సెనల్ ఓడిపోవడం వల్ల ఆ డిఫరెన్స్ తగ్గింది. ఇప్పుడు మళ్ళీ ఒక 2 points క్లియర్ చేశారు మ్యాన్ సిటీ. సో ఆర్సెనల్ మళ్ళీ బాటిల్ చేసేలాగే ఉంది లీగ్లో.
ఆ నెక్స్ట్ వచ్చేసి ఆస్టన్ విల్లా కూడా వాళ్ళ గేమ్ వాళ్ళు గెలిచారు. దీంతోపాటు వాళ్ళు కూడా వీళ్ళు కూడా టైటిల్ రేస్లో ఉన్నారు. ఆస్టన్ విల్లా 7 పాయింట్స్ బిహైండ్ ఆర్సెనల్. సో ఈసారి టైటిల్ రేస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోయే అవకాశం ఉంది. ఆర్సెనల్ కానీ ఇంకో 2 స్లిప్అప్స్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ కాంపిటీషన్ ఉంటుంది సిటీ, ఆస్టన్ విల్లా, ఆర్సెనల్ మధ్యన. నాకు ఎందుకో లెస్టర్ సిటీ టైటిల్ విన్నింగ్ లాగా ఈసారి ఆస్టన్ విల్లా కూడా ఒక షాకింగ్ విన్ కొట్టే అవకాశం లేకపోలేదు. అయితే చూడాలని ఉంది ఆస్టన్ విల్లా ఛాంపియన్స్ అయితే. అండ్ నెక్స్ట్ మాంచెస్టర్ యునైటెడ్ అండ్ చెల్సీ. మాంచెస్టర్ యునైటెడ్ అండ్ చెల్సీ కూడా డ్రా చేసుకున్నారు మ్యాచెస్. వాళ్ళ ముగ్గురు మధ్యలో మంచి పోటీ నడుస్తుంది టాప్ 4 పొజిషన్కి. ఓకే, ఈపీఎల్ అలా ఉంటే నిన్న కోపా డెల్ రే, నెక్స్ట్ కోపా డెల్ రే సెమీఫైనల్ ఫస్ట్ లెగ్ బార్సిలోనా మీద అథ్లెటికో మాడ్రిడ్ 4-0తో గెలిచింది. ఇది ఒక స్టేట్మెంట్ విక్టరీ అని చెప్పుకోవచ్చు అథ్లెటికో మాడ్రిడ్కి. ఈ మ్యాచ్ అథ్లెటికో ఫ్యాన్స్ ఏమో కానీ రియల్ మాడ్రిడ్ ఫ్యాన్స్ అయితే బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. ఫస్ట్ హాఫ్లోనే మ్యాచ్ని ముగించి పడేశారు 4-0 తోటి. మొత్తం గోల్స్ అన్ని ఫస్ట్ హాఫ్లోనే వచ్చినాయి. ఎస్పెషల్లీ యూలియన్ ఆల్వారెస్ ఆఫ్టర్ సో మెనీ మ్యాచెస్ స్కోర్ చేశాడు. వాళ్ళ ఫ్యాన్స్కి చాలా హ్యాపీ. అండ్ ఇక్కడ రఫీనియా అండ్ రాష్ఫర్డ్ ఇంజురీ వల్ల ఇవి ఫస్ట్ లెగ్కి అది కూడా ఒక బ్యాడ్ లక్, కొంచెం గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. బట్ బార్సిలోనా మేబీ కంప్లీట్గా అవుట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అథ్లెటికో టీం ఒక్కసారి లీడ్లోకి వచ్చిందంటే అవతల వాళ్ళని గొంతు మీద పట్టుకొని బిగించేస్తుంది, అంత టైట్గా ఉంటుంది వాళ్ళ డిఫెన్స్. కానీ నిన్న మ్యాచ్ కూడా అంతే, పొజిషన్ అవసరం లేదు అథ్లెటికో మాడ్రిడ్కి. వాళ్ళ కోచ్ సిమియోనే, తన గురించి తెలిసిందే కదా, ఆ అథ్లెటికో టీమ్స్ అన్నీ వాళ్ళ మీద స్కోర్ చేయడం చాలా కష్టం. ఒక్కసారి వాళ్ళకి లీడ్ ఇచ్చారంటే ఇంపాసిబుల్ టు బ్రేక్ దెమ్. సో సెకండ్ లెగ్లో కూడా బార్సిలోనా కంబ్యాక్ ఇవ్వగలిగే అంత హోప్స్ అయితే ఇక చాలా వరకు లేనట్టే. అథ్లెటికో మాడ్రిడ్ మొత్తానికి ఒక ట్రోఫీ గెలవబోతుందని చెప్పుకోవచ్చు మనం ఈ సీజన్ కోపా డెల్ రే. నిన్నటి మ్యాచ్ అయితే 4-0 గ్రీజ్మెన్ స్కోర్ చేశాడు, అల్వారెస్ స్కోర్ చేశాడు, అడిమోలా, లుక్మాన్ అండ్ ఎరిక్ గార్సియా. ఇది ఫ్రెండ్స్ క్రికెట్ అండ్ ఫుట్బాల్ అప్డేట్స్. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాష్మన్ స్పోర్ట్స్.